ఉందా లేకపోతే లదాఖ్లో ఒకవేళ పట్టుబడిన తర్వాత అక్కడే విచారణ జరిపే అవకాశం ఉందా? విచారణ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఏమంటున్నాయి ఇన్ఫాక్ట్ పోలీస్ వర్గాల్లో కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ ఎటువంటి చర్చ జరుగుతోంది? మొత్తం మీద ఇండస్ట్రీలో కూడా ఒకవైపు చూసుకుంటే అమ్మాయికి సానుభూతి అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఏదైతే విశ్వక్సేనకి సంబంధించిన నెక్స్ట్ సాంగ్కి అమ్మాయికి ఒక పాటకి ఆఫర్ ఇస్తామంటూ విశ్వక్ తన గుడ్ విల్తో బయటకు వచ్చాడని కూడా తెలుస్తుంది. ఇప్పుడే అందిన వార్త పిఏ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే మహిళ ఉందో సోషల్ యాక్టివిస్టుల నుంచి బాధితురాలకి చాలా సానుభూతి తెలుపుతున్నారని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా లడక్ నుంచి తీసుకొచ్చి ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా విచారణ చేస్తారు. ఒకవైపు చాలా పెద్ద సెన్సిటివ్, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం అయితే ఏమా కమిటీ రిపోర్ట్ల సంచలనం విషయాలు బయటకు వచ్చాయి. మీటూ కూడా రన్ అవుతుంది. అగ్రవర్గాల హీరోల గురించి కూడా బయటకు కొన్ని విషయాలు కూడా వస్తున్నాయి. మాస్టర్లు చేసి అంటే ఛాన్సులు ఇస్తామంటూ వాళ్ళు కమిట్మెంట్లు అడుగుతున్నారంటూ కూడా మహిళలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే కూడా వర్క్ ప్లేస్ లో ఇటువంటి అరాచకాలు దాడులు జరుగుతున్నాయి. ఎవరు కూడా బయటకు పెట్టని పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ ఆ మాస్టర్ గురించి కానీ లేకపోతే ఆ డైరెక్టర్ గురించి ఎవరు చెప్పినా మాకు నెక్స్ట్ టైం ఏదైతే మాకు ఆఫర్లు ఇవ్వరు, ఇక్కడ పని మాకు ఉండదని భయప్రాంతులకు గురి అవుతున్నాయి. ఒకవైపు బాధిత కుటుంబం కూడా ఎంతో భయప్రాంతులకు గురి అవుతున్నాయి. వాళ్ళకి అనేక ఫోన్ కాల్స్, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా సమాచారం తెలుస్తుంది. రైట్ పెట్రిషియా. సో మొత్తంగా అయితే మాత్రం జానీ మాస్టర్ కేసులో సంచలనం నమోదైంది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్ ను లదాఖ్ నుంచి పట్టుకొచ్చేందుకు ఒక బృందం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన అక్కడికి పారిపోయినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ను పట్టుకు తీసుకొచ్చేందుకు లదాఖ్కి ప్రత్యేక బృందాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మైనర్గా ఉన్నప్పటి నుంచి అంటే ఎందుకు పోక్సో కేసు నమోదు చేయడం జరిగిన అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదులో పేర్కొన్న కారణంగా జానీ మాస్టర్కి సంబంధించి ఇప్పుడు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఎందుకంటే తను మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ కూడా బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి ఇటు లదాఖ్కి బయలుదేరారు. జానీ మాస్టర్ని పట్టుకొని ఇటు నార్సింగ్ తీసుకొచ్చేందుకు.